మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ ఛానల్ అండ్ యాప్. సో నేను మీ నాయుడు సార్ అండి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో సో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పీవైక్యూస్ మీద అది కూడా సో చాప్టర్ వైజ్గా వివరించడం అనేది జరుగుతుంది సార్. సో అయితే రీసెంట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి పీవైక్యూలో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది చాప్టర్ వైజ్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ చాప్టర్ వైజ్లో వచ్చినటువంటి కాన్సెప్ట్స్ అనేవి ఒకసారి ఇక్కడ చూద్దామండి. సో ఇప్పుడు చూసినటువంటి టాపిక్ ఏంటి అని అంటే సార్ మిస్సింగ్ నెంబర్ టెస్ట్. మీరు గమనించండి సార్, డైరెక్ట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నట్లయితే ఆ టాపిక్స్లో మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్ డైరెక్ట్గా మీకు కనిపించదు సార్. మీకు అందుకే సింపుల్గా పజిల్ టెస్ట్ అనేది వాడు ఇచ్చాడు సార్. ఈ పజిల్స్లో నెంబర్ పజిల్స్ కింద ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనేది ఉంటుంది సార్. ఆ డైరెక్ట్గా ఈ టాపిక్ ఇవ్వకపోయినా ఈ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రం పీవైక్యూలో అడగడం జరుగుతుంది సార్. అయితే ఈ టాపిక్ గురించి కూలంకషమైనటువంటి సమాచారంతో సమగ్రమైనటువంటి వీడియోల రూపంలో పిఆర్ అకాడమీ యాప్లో రీజనింగ్ నందు స్టోర్ చేసి ఉన్నాయండి. సో వాటిని యూజ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ అవుతారు. అంటే ఈ టాపిక్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఆ క్వశ్చన్స్ని ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలి, ఆ క్వశ్చన్స్ని సబ్జెక్ట్ వైజ్గా ఏ రకంగా నేర్చుకోవాలి అనేది మీకు క్లియర్గా వివరించడం జరిగిందండి. సో అయితే ఈ మధ్యకాలం ఎగ్జామినేషన్లో ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ని ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు ట్రై చేద్దామండి. సార్ అయితే ఇక్కడ చూడండి సార్, ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్ని మీరు గమనించినట్లయితే ఏదో ఒక నెంబర్కు సంబంధించినటువంటి పజిల్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఆ పజిల్లో కొన్ని నెంబర్స్ ఇస్తాడు, ఎక్కడో ఒక దగ్గర ఒక ప్లేస్లో క్వశ్చన్ మార్క్ ఇస్తాడు సార్. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ అనేది మిగిలిన నెంబర్ల సహాయంతో ఏర్పడుతుంది. సో అయితే వాటి మీద ఉన్నటువంటి రూల్స్ ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది మనం కనిపెట్టగలగాలి సార్. ఈ ప్రాబ్లం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 డిసెంబర్ 28న జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో అడగడం జరిగిందండి. సరే అయితే ఈ ప్రాబ్లమ్ని మీరు గమనించండి. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఆ టాపిక్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఇక్కడ వరకు ప్రాబ్లమ్ని ఏ రకంగా ఆలోచన చేయాలనేది చూద్దాం సార్. సార్ ఇక్కడ చూడండి సార్, ఈ స్క్వేర్లో మీరు గమనించినట్లయితే సార్ రోస్కి వచ్చేసరికి 4 రోస్ ఇచ్చాడండి, కాలమ్స్కి వచ్చేసరికి 3 కాలమ్స్ ఇచ్చాడండి. గమనించండి సార్, 4 రోస్ ఇచ్చాడండి, కాలమ్స్ వచ్చేసరికి 3 కాలమ్స్ ఇచ్చాడండి. సార్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మీకు కాన్సెప్ట్ ఏం చెప్పాను అని అంటే సార్ రోస్లో కానీ కాలమ్స్లో కానీ సమ్ చేసేటప్పుడు సేమ్ నెంబర్ వస్తుందండి. అది ఎప్పుడు దగ్గర నెంబర్లు అన్నీ ఒకలా ఉన్నప్పుడు. కానీ గమనించండి సార్, ఇక్కడ ఈ 3 రోస్లో వచ్చినటువంటి నెంబర్స్ చిన్న నెంబర్స్, ఈ 4th రోలో వచ్చిన నెంబర్ పెద్ద నెంబర్స్ సార్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక ఐడియా రావాలి సార్. అంటే ఈ 3 నెంబర్స్ అంటే ఈ కాలం మనం తీసుకున్నట్లయితే కాలం 1 అండి, ఇది కాలం 1, కాలం 2, కాలం 3 కాలమ్స్ ఇచ్చాడు సార్. ఫస్ట్ కాలంలో మొదటి 3 నెంబర్ల సహాయంతో 4th నెంబర్ వచ్చినట్టు అండి. అంటే వాటి మధ్య రిలేషన్ ఏంటి, రీజన్ మనం ఇక్కడ చూడాలి. నెక్స్ట్ సెకండ్ కాలంలో ఈ ఫస్ట్ 3 నెంబర్స్తో 4th నెంబర్ వచ్చిందండి. సేమ్ థర్డ్ కాలంలో కూడా ఏవైతే ముందు 2 కాలమ్స్లో ఏ రీజన్ అయితే వర్కౌట్ అయిందో థర్డ్ కాలంలో కూడా అదే రీజన్ అనుసరించి ఇప్పుడు మనం ఆన్సర్ కనిపెట్టాలండి సార్. అయితే రీజన్ ప్రకారం ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. అంటే ఆ మూడింటి పైన ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఈ నెంబర్ని తెప్పించుకోవాలి. సో ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్తో ఈ ప్రాబ్లం రాలేదనుకోండి సార్, ఆ రీజన్లో నెక్స్ట్ కాన్సెప్ట్ స్క్వేరు క్యూబు, అవే రీజన్స్ సార్. సార్ ఈ రీజన్స్లో క్వశ్చన్ అనేది మనకు రావట్లేదు అంటే లాజిక్కి వెళ్ళాలండి. మరి లాజిక్స్ ఏంటి అనేది ఆ రీజన్లో రాని పక్షంలో లాజిక్ మనం వెళ్ళాలి సార్. ముందు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈ మూడింటి పైన ప్రయోగిద్దామండి సార్. ఇప్పుడు 384 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 6 సార్ 30 ఇంటూ చేస్తాడు అనుకుందామండి. 30 × 7 సార్ 210 అండి.
చూడండి సార్ 5 6ల 30, 37ల 210, కానీ ఇక్కడ 384 ఇచ్చాడు, ఇంటూతో రాలేదు. ఇంటూతోనే రాలేదంటే అర్థమవుతుంది సార్, ఇంటూతోనే మనకి ఈ క్వశ్చన్ రావట్లేదు అని అంటే సార్ మనకి డివైడెడ్ బై ప్లస్ మైనస్ వీటితో రాదంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్తో ఈ క్వశ్చన్ మనకు సాధ్యపడట్లేదు. ఎప్పుడైతే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో నాకు ఈ క్వశ్చన్ సాధ్యపడట్లేదు, నెక్స్ట్ స్క్వేర్ అనే కాన్సెప్ట్. సార్ కొన్ని స్క్వేర్ చేసామనుకోండి, 5 స్క్వేర్ అంటే 25, సార్ 6 స్క్వేర్ అంటే 36, 36 ప్లస్ 25 అంటే 61, ఆ 61కి 7 స్క్వేర్ అంటే 49 అండి. సార్ ఆ దరిదాపుల్లో కూడా పోవట్లేదు, స్క్వేర్ అనే కాన్సెప్ట్ కూడా రావట్లేదు. మరి క్యూబ్ చేసాం అనుకోండి సార్, ఆలోచన చేయండి. సో 15 క్యూబ్స్ మీ మైండ్లో ఉండాలని ఆ టాపిక్ చెప్పినప్పుడు కూడా చెప్పానండి. జనరల్గా ఆలోచన చేయండి, 384 అనేది దగ్గరగా 7 క్యూబ్కి దగ్గరగా ఉందండి. మరి ఇవన్నీ క్యూబులు చేస్తే రాదు, చాలా పెద్ద నెంబర్. 6 క్యూబ్ అంటే 216 అండి, ఇది 343 అండి, కలిపితే 500 ఎక్కడికి వెళ్ళిపోద్ది. కానీ 384లోనే ఉందంటే 7 క్యూబ్కి దగ్గరగా ఉంది. మరి ఈ రెండు నెంబర్లు ఏట్ చేశారో తర్వాత చూద్దాం. మరి ఇక్కడ చూడండి సార్, 6 క్యూబ్కి దగ్గరగా 245 ఉంది, అంటే ఈ చివరి లైన్లో ఉన్నటువంటి వాటిని క్యూబ్ చేశాడు. మరి పై నెంబర్స్ ఏం చేశాడో మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలం 1 తీసుకున్నాను సార్, ఇక్కడ కాలం 1, ఫస్ట్ కాలం 1 తీసుకున్నాను సార్. కాలం 1లో చివర ఉన్నటువంటి 7ని 7 క్యూబ్ చేశాడు అనుకుందామండి. 7 క్యూబ్ అంటే ఎంత అంటే 343, కానీ ఇక్కడ 384 ఇచ్చాడు. మరి 343 ఇస్తూ 5 6 ఉన్నాయి కదా సార్, ఈ 5 6 అనే దానిని స్క్వేర్లన్నీ చేసుకున్నా పెద్ద నెంబర్ అయిపోద్దండి. ఎందుకంటే 80 అంటే మరి 40 కొద్ది దగ్గరలోనే ఉంది. 343 అంటే 84 అండి, 41 రావాలి. మరి స్క్వేర్లు చేస్తే రాదు. అప్పుడు ఇంటూ చేసి చూద్దామండి. 5 into 6 అంటే 5 6 are 30. మరి చూడండి సార్, 343 అర్థమవుతుందండి, ప్లస్ 30 373 అంటే 84 అంటే ఇంకా 11 ఉంది. మరి 11 అంటే మరలా ఇవే రెండింటిని ఇలా కలిపాడు అనుకుందాం అంటే 5 + 6 11. చూడండి సార్, 343 + 30 + 11. మరి ఇక్కడ మీరు ఒకవేళ ఇంకా క్లారిటీగా కావాలంటే 343 + 30 + 11 చేస్తే 384 యాక్యురేట్గా సరిపోయింది సార్. సార్ ఈ కాలం 1కి సరిపోయిందని చెప్పి మనం రైట్ అని మనం తీసుకోలేము. ఇదే కాన్సెప్ట్ కాలం 2లో కూడా పాటించాలి. అలా పాటిస్తేనే మనకి ఇది రైట్ అవుతుందండి, లేకపోతే రైట్ అవ్వదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్, ఈ కాలం 2లో తీసుకుంటే 4 5 6 245 అయిందండి. ఇది చూద్దాం సార్ ఒకసారి. సార్ సేమ్ కాన్సెప్ట్లో కాలం 2కి అప్లై చేసినట్లయితే సార్ లాస్ట్లో ఉన్నది క్యూబ్ అంటే 6 క్యూబ్ ప్లస్ మొదట్లో ఉన్న 2 గుణిద్దామండి, 4 into 5 ప్లస్ తర్వాత రెండింటిని ఎడిషన్ చేద్దామండి, 4 + 5. మరి ఇప్పుడు చూడండి సార్, 6 క్యూబ్ అంటే 216 అండి, ప్లస్ 4 5s are 20, 216 + 20 అంటే 236 సార్, 236 + 9 అంటే 245 సరిపోయింది సార్. అంటే ఓవరాల్గా 245 అనేది వాడు ఇచ్చాడు. అంటే ఈడేం చేశాడు అని అంటే సార్, ఆ రిలేషన్ మీకు గుర్తుకు రావాలి, రీజన్లోనే చిన్న లాజికల్ కాన్సెప్ట్ పెట్టాడు. థర్డ్ వన్ దాన్ని క్యూబ్ చేసి ఆ మిగిలిన 2 నెంబర్లని ఇంటూ చేసి మరలా ప్లస్ ఎడిషన్ చేసి మొత్తం టోటల్ కలిపాడండి. మరి ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ కాలం 3కి అప్లై చేద్దామండి. సార్ కాలం 3లో లాస్ట్ ఉన్నది 5 క్యూబ్ అండి, ప్లస్ మొదటి 2 గుణిద్దామండి, 3 into 4 ప్లస్ మరలా మొదటి 2 కలుపుదామండి, 3 + 4. ఇప్పుడు చూడండి సార్, 5 క్యూబ్ అంటే 125 ప్లస్ 3 4s are 12, 3 + 4 అంటే 7. మరి 125 + 12 అంటే 137, 137 + 7 అంటే 144. సో 144 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో 144 అనే ఆప్షన్ సిలో ఉందండి. ఆప్షన్ సిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. ఏ లేదు సార్, ఒక ప్రాబ్లమ్ని నిన్ను కొద్దిగా డెప్త్గా ఇవ్వాలి, ఇబ్బంది పెట్టాలి అనుకునేటప్పుడు ఈ రకంగా అడిగే అవకాశం ఉంది. ఇది రీజన్లోనే వచ్చిందండి. ఏంటంటే లాస్ట్ని క్యూబ్ చేస్తూ ఆ మొదటి ఉన్న 2 నెంబర్లు ఇంటూ ప్లస్ చేసి టోటల్ ఇవన్నీ కలుపుకున్నాడు సార్. అలా కలుపుకుంటే ఆన్సర్ 144 వచ్చింది. 144ని తీసుకోవాలి. సార్ ఈ క్వశ్చన్ ఏ రకంగా వెళ్ళాలనేది ఈ టాపిక్ గురించి మీరు కూలంకషంగా మీకు తెలిసినట్లయితే ఆ ప్రాబ్లం చాలా హ్యాపీగా చాలా ఈజీగా వేగంగా చేసుకునే అవకాశం ఉంటుంది.
ఉంటుందా అండి? సో ఈ రకంగా ఆప్షన్ సి మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకుందాం సార్. సో మరికొన్ని ఈ మధ్యకాలం ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఎన్టీపీసీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం అబ్జర్వేషన్ చేద్దాం సార్. ఈ టాపిక్ డైరెక్ట్గా మీకు సిలబస్లో ఇవ్వకపోయినా ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీనిని మీరు గమనించగలగాలి సార్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. 28 ఇది కూడా స్క్వేర్ కాన్సెప్ట్ ఇచ్చాడండి. 3 rows ఇచ్చాడండి, 3 columns ఇచ్చాడండి, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు సార్. అన్ని దగ్గరలో ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం. కానీ డిఫరెంట్గా ఉండేటప్పుడు అందులో ఏదో ఒక రీజన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ స్క్వేర్ క్యూబ్ అనే కాన్సెప్ట్ కానీ ఇవేవి లేవనుకోండి, లాజిక్ సార్. 28, 63, 94 ఇవి పెద్ద నెంబర్లు అండి. 8, 18 డాష్ అండి, 6, 9, 13 అండి. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ 2. అయితే ఈ రెండింటి సహాయంతో పైవి రావాలా, లేదా ఏదో ఒకటి రెండింటి సహాయంతో రావాలా, అవి ఏంటనేది కనిపెట్టగలగాలి. మరి ఇక్కడ చూద్దాం సార్. 6 ఉంది కదా అండి, ఈ 6తో 8 ఈ రెండింటిని ఉపయోగించుకొని 28 తేవాలంటే 6 + 8 అంటే ఎంత సార్? 14 సార్. చూడండి సార్, ఈ రెండు కలుపుదామండి. 6 + 8 అంటే 14 సార్. 14 2 సార్ 28 అనుకుందాం. కలిపిన తర్వాత ఇంటూ 2 చేశాడు అనుకుందాం. మరి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి సార్. 27 సార్. 27 × 2 54, కానీ 63 ఉంది కాదు సార్. సో ఈ రెండింటి సహాయంతో వస్తున్నాయంటే ప్లస్ చేస్తే రావట్లేదు. కొన్ని గుణిద్దామంటే 8 6 సార్ 48 -20 28 అనుకోండి. మరి 18 9 సార్ 162, మరి మైనస్ చేస్తే ఆ 63 రాదు సార్. సో ఇంటూ చేసినా రావట్లేదు. సో అదే రకంగా మీరు ఎడిషన్ చేసినా రావట్లేదు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్తో డైరెక్ట్గా రావట్లేదు. పోనీ ఒకవేళ ఇండైరెక్ట్గా స్క్వేర్స్ అనే కాన్సెప్ట్ ఏమైనా వస్తున్నాయా అనేది ఇక్కడ చూద్దాం. పోనీ ఇక్కడ 6 అంటే 6² అంటే ఎంత సార్? 36. మరి ఒకసారి 36 అనుకుంటూ కొద్దిగా ఆలోచన చేస్తే చూడండి, 8 + 28 అంటే ఎంత సార్? 36 సరిపోతుంది సార్. 6² అనుకుంటే ఈ రెండు యాడ్ చేస్తున్నాడు. మరి ఇక్కడ 9² అంటే 81 అండి. మరి 18 + 61 63 81 సరిపోయిందండి. అంటే ఏ లేదు సార్, లాస్ట్ రోలో ఉన్న వాటి స్క్వేరు మేధవ 2 కలిపితే వస్తుందండి. అందుకే మీకు సింపుల్గా కావాలి అని అంటే కింద నుంచి ఇక్కడ మీకు చూపిస్తున్నాను సార్. సార్ ఇక్కడ 6² అంటే 36, దానికి 8 + 28 36 సరిపోయిందండి. మరి దీన్ని చూడండి సార్, ఇక్కడ 9² అంటే 81 అండి. 81 సరిపోవాలి సార్. 5 2 కలుపుకుంటే 18 + 63, మరి 18 + 63 అంటే 81 సరిపోయింది సార్. మరి సేమ్ కాన్సెప్ట్లో 13² రావాలి సార్. మూడోది 13² = అంటే 169 రావాలండి. ఏంటి? 5 2 కలిపితే అంటే 94 ప్లస్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ x. సో ఇది రావాలంటే దేనికి సమానం అవ్వాలండి? 169 అండి. మరి ఇప్పుడు నాకు చూడండి, ఈ +94 ఈక్వల్ వెళ్తే -94 అవుతుందండి. 169 - 94 సార్ తీస్తే 9లో 4 పోతే 5 సార్. 6లో 9 పోదు, సో క్యారీ చేయండి సార్. 16లో 9 పోతే 7 సార్. సో 75 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో 75 అనే ఆప్షన్ బిలో ఉందండి. సో ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోవాలి. సో లాజికల్ అటెంప్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్లో. సార్ నేను రీజన్లోనే ఆలోచిస్తున్నాను, ప్లస్ ఇంటూ మైనస్ డివైడెడ్ బై రావట్లేదు. కానీ ఒక చిన్న లాజిక్ ఏంటంటే స్క్వేర్ అనే కాన్సెప్ట్లో వస్తుందా అని ఆలోచిస్తే డైరెక్ట్ స్క్వేర్ లేదు, కానీ ఇండైరెక్ట్గా ఆలోచిస్తే లాస్ట్ వన్ స్క్వేర్ అనేది మిగతా 2 నెంబర్లు కలిపితే ఈక్వల్ అవుతుందండి. ఈ లాస్ట్ నెంబర్ స్క్వేర్ అనేది 2 కలిపితే అవుతుందండి. మరి ఈ లాస్ట్ నెంబర్ స్క్వేర్ అనేది 2 కలిపితే రావాలా. అందుకే స్క్వేర్ 13² × 169. 169లో 94 తీస్తే ఎంత కలపాలో వస్తుందండి. సో తీస్తే 75 సార్. సో 75 మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 డిసెంబర్ 28 జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ రకంగా వాడి ఎగ్జామినేషన్ మీరు జాగ్రత్తగా గమనించండి సార్. ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఆ టాపిక్స్ మనకి సిలబస్లో ఇవ్వకపోయినా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాటిని మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయడం అనేది నేర్చుకోవాలి. చూద్దాం సార్ ఇంకా ఈ టాపిక్లో ఈ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో ఏ రకమైనటువంటి కాన్సెప్ట్స్ అడుగుతున్నాడు చూడండి. మ్యాక్సిమం స్క్వేర్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఇస్తున్నాడు. మార్నింగ్ షిఫ్ట్లో ఆ క్వశ్చన్స్ ఇస్తే అదే రోజున ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈవినింగ్ షిఫ్ట్లో ఈ కాన్సెప్ట్ ఇచ్చాడండి. చూడండి సార్, ఈవినింగ్ షిఫ్ట్లో ఈ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఏది ఇచ్చినా నాకు అనవసరం అండి, ఇక్కడ వాడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. చూడండి సార్, ఇక్కడ 4 rows ఇచ్చాడండి. సేమ్ కాన్సెప్ట్ 4 columns ఇచ్చాడండి సార్. అయితే ఇక్కడ గమనించండి, ఈ టోటల్ నెంబర్ కలుపుకుంటే ఈక్వల్ నెంబర్ వచ్చితే ఆ కాన్సెప్ట్ అయినా ఉంటుంది,
లేదంటే వాటి మధ్య రిలేషన్ ఏదో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నడుస్తాయండి. మనం చూద్దాం అసలు ముందు టోటల్. 14 + 12 అంటే 26, 26 + 10 అంటే 36, 36 + 8 అంటే 44. మరి ఇది చేస్తే 44 వస్తుంది చూడండి. 18, 18 + 6 24, 24 + 4 28, 48 రావట్లేదండి. సో అంటే ఈక్వల్ రోస్ మనం సమ్ చేస్తే ఈక్వల్ నెంబర్ రావట్లేదంటే ఆ రూల్ కాదు. మరి ఇప్పుడు చూడండి సార్, రోస్లో కానీ కాలంలో కానీ ఏదైనా రూల్ ఇక్కడ ఉంటుందా అనేది ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. సార్ మీరు ఇక్కడ గమనించండి, 14, 10, 8 ఈ కాలం తీసుకుంటే క్వశ్చన్ మార్క్ అండి, ఇక్కడ ఇది లేదు. దీన్ని ఇక్కడ చూద్దామండి. 12 + 8 మ్యాథమెటికల్ ఆపరేషన్ చేద్దాం. ఒక 2-3 సైన్లు చేసి ఈ ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. 12 + 8 అంటే 20, 20 - 6 అంటే 14. సరిపోయిందండి. మరి ఇక్కడ కూడా సరిపోవాలి సార్. 10 + 6 అంటే 16, 16 - 4 అంటే 12. సరిపోయింది సార్. ముందు ప్లస్ తర్వాత మైనస్. 8 + 4 అంటే 12, 12 - 2 అంటే 10. సరిపోయింది సార్. మరి ఇక్కడ కూడా సేమ్ అండి. 14 + 10 అంటే 24. మరి 24 - 8 మీకు అర్థమవుతుందా లేదా? ముందు కలపాలి, తర్వాత -8 తీయాలి. మరి 24 - 8 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 16 సార్. సో 16 అనేది ఆన్సర్ అండి. 16 ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని మనం ఇక్కడ ఆన్సర్గా రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా నాన్ మ్యాథ్స్ ఉంటే మీకు క్లియర్గా కావాలంటే సెకండ్ కాలం నుంచి C2 కాలం 2 ఇస్తున్నాను. ఇది సార్ కాలం అంటాం. మొదటి 2 కలుపుతున్నాడు 12 + 8, తర్వాత థర్డ్ 1 తీస్తున్నాడు, తీస్తే ఫోర్త్ 1 వస్తుంది 14. చూడండి సార్, 20 - 6 అంటే 14. సరిపోయింది. ఇప్పుడు కాలం 3ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చేస్తే మీకు అర్థమవుతుందండి. కాలం 3లో ఫస్ట్ 2 కలపండి, 10 + 6 16, మైనస్ థర్డ్ 1 తీయండి, 16 - 4 అంటే 12. సరిపోతుందండి. సేమ్ కాలం 4ను కూడా గమనించండి. సేమ్ సార్, ఫస్ట్ 2 కలపండి, 8 + 4 12, -2 10. మరి ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ కాలం 1కి అప్లై చేద్దామండి. కాలం 1 తీస్తే ఫస్ట్ 2 కలపాలి సార్. 14 + 10 చూడండి సార్, 14 + 10 24, -8 తీస్తే 4ది రావాలి. మరి 24లో 8 తీస్తే అర్థమవుతుంది సార్. 24లో 8 తీసేయండి సార్. 24 వచ్చిందండి. 24లో 8 తీస్తే 16 సార్. సో 16 అనేది ఆన్సర్ అండి. 16 అనే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి సార్. ఈ రకంగా లాజికల్ అటెంప్ట్స్ అనేది నీ మైండ్లో వస్తే ఎటువంటి ప్రాబ్లం ఇచ్చిన మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అనే కాన్సెప్ట్లో మీరు ఈజీగా చేయొచ్చండి. ఒకవేళ ఇంకా మనకి ఈ కాన్సెప్ట్లో ఈ టాపిక్లో ఇంకా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడిగాడు ఇది కూడా చూడండి సార్. ఇది కూడా స్క్వేరు రెక్టాంగిల్ కాన్సెప్టేనండి. ఇవే ఇస్తున్నారు సార్. అంటే ఇందులో మీరు రోస్ కాలమ్స్ ఇవే మీరు అబ్జర్వేషన్ చేయాలి సార్. మీరు గమనించండి సార్, ఇక్కడ కూడా సేమ్ నెంబర్లా మీకు కనిపిస్తున్నాయి కానీ కాన్సెప్ట్ ఇక్కడ చిన్నది మారింది. ఇక్కడ చూడండి సార్, 14 12 10 8 10 8 2 4 8 14 6 16 12 18 14. ఇక్కడ కూడా కాలమ్స్ కానీ రోస్ కానీ మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సార్, 14 + 10 అంటే 24, 24లో 8 తీస్తే 16, కానీ 12 ఉంది అంటే అలా అవ్వట్లేదు. ఇందాకలా అవ్వట్లేదు, సేమ్ రూల్ అవ్వట్లేదు. ఇది 30 జూలై 30 మార్నింగ్ షిఫ్ట్లో ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి సార్, ఇక్కడ ఇది కూడా RRB ప్రీవియస్ క్వశ్చన్ సేమే, కానీ ఇక్కడ కొన్ని నెంబర్లు మార్చారు సార్. ఇలా ఈ 2 కలిపి తీస్తే ఇది రావట్లే, ఆ కాన్సెప్ట్లో రాలే. అప్పుడు ఇంకేదైనా కాన్సెప్ట్ వస్తుందా అనేది మీరు చూస్తే మీరు గమనించండి సార్. ఆల్టర్నేటివ్ నెంబర్స్ కాలంలో కలిపి చూద్దామండి. 14 + 8 అంటే 22 ఆల్టర్నేటివ్ కలిపి చూసామండి. మరి 10 + 12 అంటే 22 ఆల్టర్నేటివ్ చూడండి సార్. ఇవి ఎలా వస్తున్నాయి అనేది ఆల్రెడీ సబ్జెక్టు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అందుకే ఈ టాపిక్ పిఆర్ అకాడమీ యాప్లో రీజనింగ్లో సమగ్రమైనటువంటి వివరణ ఈ టాపిక్స్ గురించి ఇవ్వడం జరిగింది. వాటిని మీరు చూస్తే ఎక్కడ లాజిక్ చూడాలి, ఎక్కడ మీకు రీజన్ చూడాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సార్. మరి ఇక్కడ చూద్దాం ఆల్టర్నేటివ్ ఈక్వల్. మరి ఇక్కడ కూడా చూద్దామండి. 12 + 14 26 అండి. మరి 8 + 18 26 అండి. ఆల్టర్నేటివ్ ఈక్వల్ వస్తున్నాయండి. అందుకే చూడండి సార్, నేను ఫస్ట్ ఆల్టర్నేటివ్ సార్ కాలం 1 తీసుకుంటాను. కాలం 1లో ఆల్టర్నేటివ్ అండి 14 + 8 ఆల్టర్నేటివ్ ఈక్వల్స్ టు సార్ 10 + 12. చూడండి సార్, ఈ రెండు 22 22 22 22
కాలం 1 అండి. కాలం 2 C2 మీరు తీసుకున్నారనుకోండి, కాలం 2లో ఆల్టర్నేటివ్ చూద్దామండి. 12 + 14 26 ఈక్వల్స్ టు 8 + 18 26. చూడండి ఆల్టర్నేటివ్స్ ఈక్వల్గా వస్తున్నాయండి కాలం 2లో కూడా. మరి కాలం 3లో చూద్దామండి. కాలం 3 సార్ కాలం 3లో అబ్జర్వేషన్ చేస్తే ఆల్టర్నేటివ్ 10 + 6 16 ఈక్వల్స్ టు 2 + 14 16. సరిపోయిందండి. ఇప్పుడు మనం కాలం 4లో ఇదే అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. మరి కాలం 4 మనం గమనించినట్లయితే సార్ ఇక్కడ చూడండి సార్ 8 + 16 అంటే 24 ఈక్వల్స్ టు ఆల్టర్నేటివ్ అండి 4 + x. నాకు ఈ x కావాలి. చూడండి సార్ ఇక్కడ ప్లస్ ఉన్నది ఈక్వాలిటీ వద్దకు వస్తే మైనస్ అవుతుందండి. చూద్దాం సార్ x ఈక్వల్స్ టు ఈ రెండు కలిపితే 24, ఈ +4 ఈక్వాలిటీ వద్దకు వస్తే -4 అవుతుంది. సో 24 - 4 అంటే 20 అనేది ఆన్సర్ అవుతుంది. 20 అనేది ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి సార్. ఇక్కడ రూల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఒక కాలం చూడండి, నేను అందుకే C1 అంటే కాలం అండి, R అంటే రో అండి. సో రో కాలం ఇవి చూసుకోండి. కాలం అంటే ఇలా నిలువుగా ఉంటుందండి, నిలువుగా ఉన్నదాన్ని కాలం అంటాం. మరి చూడండి సార్ ఆ కాలంలో ఆల్టర్నేటివ్ నెంబర్స్ కలిపితే ఈక్వల్ వస్తున్నాయి. మరి ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్ నెంబర్స్ కలిపితే ఈక్వల్ రావాలా? 8కి 16 కలిపితే 24 వచ్చింది. మరి 4కి ఎంత కలిపితే 24 వస్తుంది? 20 కలిపితే, అందుకే ఈజీగా 20 ఇలా తీసుకోవచ్చండి. ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం కావాలి అనే ఉద్దేశంతో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఇంకా ఇందులో ఏ రకమైనటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు అడుగుతున్నాడు ఈ టాపిక్లో. సో మరి కొన్ని ఉదాహరణల కోసం సార్. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి సార్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ December 30, 2020 ఈవినింగ్ షిఫ్ట్లో అడగడం జరిగిందండి. సో ఇక్కడ క్లియర్గా ఎగ్జామ్ ఎందులో అడిగింది అనేది PYQ మీకు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ కూడా చూడండి సార్ ఈ క్వశ్చన్స్ ఎలా మీకు ఇక్కడ ఎలా ఇచ్చేటప్పుడు ఈ టైప్లో ఏం లేదు సార్. రో కానీ కాలం కానీ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి సార్. ఈ 12 అనే నెంబర్ ఉందంటే ఈ మూడింటిని యూజ్ చేసుకొని ఈ 5th వన్ ఇవ్వచ్చు. మీకు అర్థమవుతుందా లేదండి? లేదు వీటిలో ఏదో మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంటుందండి. సో వీటిల్లో ఏదో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏవో కలిపి తీయడం కానీ, సో తీసివేసి కలపడం కానీ ఏదో కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూడండి సార్ ఇక్కడ వచ్చింది కూడా చిన్న నెంబరే కాబట్టి ఈ 12 తెప్పించుకోవాలి. ఈ 3 నెంబర్ని యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 + 6 అన్నాం అనుకోండి 13. 13 - 5 అంటే 8 రావాలి, 12 కాదు. అంటే అప్పుడు ఈ రెండు కలిపిసి ఇది తీసాను, అలా అవ్వలేదు. పోనీ 7 + 5 12 - 6 అంటే 6 కాదు, అది కూడా రావలేదు. ఇప్పుడు ఏవో తీసివేసి గుణించడం ఇటువంటివి కూడా అబ్జర్వేషన్ చేద్దామండి. మరి 7 - 6 అంటే 1 × 5 అంటే 5 రావట్లేదు. ఇప్పుడు ఈ రెండు చేద్దామండి. 7 - 5 అంటే 2 6 are 12 సరిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ కూడా సరిపోవాలండి. 8 - ఆల్టర్నేటివ్ 2 6 అండి, 6 5s are 30 సరిపోయింది సార్. మరి ఇక్కడికి రండి సార్. 5 - 2 ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ సరిపోతే మీకు ప్రాబ్లం స్పీడ్ అయిపోతుందండి. 5 - 2 అంటే 3 3 4s are 12 మరి ఇక్కడ కూడా సరిపోతుంది. 8 - 1 7 7 7s are 49 అనే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని మీరు ఇక్కడ హ్యాపీగా ఆన్సర్గా తీసుకోవచ్చు. సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదండి? ఎన్ని క్వశ్చన్ చేసినా అది ఎలా సార్ ఇది మీకు క్లియర్గా మీకు అర్థం కావాలంటే కాలం 1 చూడండి సార్. కాలం 1లో మీరు జాగ్రత్త ఆల్టర్నేటివ్ మైనస్ చేశానండి. 7 - 5 ఇంటూ ఆల్టర్నేటివ్ ఏదైతే మైనస్ చేశానో దాన్ని ఇంటూ ఆర్ చేశాను సార్. మీరు గమనించండి 2 × 6 అంటే 12 చూడండి, అందుకే 4th వన్ వచ్చింది. సేమ్ కాలం 2కి అప్లై చేయండి సార్. ఆల్టర్నేటివ్ మైనస్ చేయండి. 8 - 2 ఇంటూ మధ్యలో మిగిలింది 5 సార్. ఇప్పుడు చూడండి 6 6 5s are 30 అనేది చూడండి 4లో వచ్చిందండి. సెకండ్ కాలంలో 30 వచ్చిందండి. నెక్స్ట్ కాలం 3 అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్ మైనస్ చేయండి సార్. 5 - 2 ఇంటూ 4 సార్. 5లో 2 పోతే 3 3 4s are 12 అందుకే చూడండి కాలం 3లో 12 వచ్చింది. సేమ్ కాన్సెప్ట్ కాలం 4కి అప్లై చేద్దామండి సార్. ఆల్టర్నేటివ్ మైనస్ చేయండి. 8 - 1 ఇంటూ 7 మధ్యలో ఉన్న 7 మరి 7 7s are 49 సార్. సో 49ని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోండి. 49 అనేది ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని తీసుకోండి. ఈ టాపిక్ చాలా కీలకం సార్. చాలా ఇప్పటికీ కూడా బుర్రపాటు చేసే క్వశ్చన్స్ కూడా చాలా అంటే ఈ మధ్యకాలంలో ఇవే కాదు సార్. ఓన్లీ ఒక 5 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ ఎగ్జామినేషన్లు ఇచ్చినాయి.
తీసి చెప్పడం జరిగిందండి. ఇంకా డిఫరెంట్గా ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ ఏ రకంగా చేయాలి అనేది సార్ మీకు రీజనింగ్లో పిఆర్ అకాడమీ యాప్లో రీజనింగ్ స్టోర్ నందు మీకు స్టోర్ చేస్తున్నాయండి. ఈ ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వీడియోస్ అందులో ఉన్నాయి. అవి మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈ క్వశ్చన్స్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. సో ఈ రకంగా ఈ టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఈ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తూ సార్ మీ రీజనింగ్ నాయుడు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.